వెల్కమ్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరు కావాలి అని చెప్పి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ అయ్యాయి. సో కేసీఆర్ చట్టాన్ని గౌరవించి కమిషన్ ముందు హాజరు కావాలి అని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే ఇదంతా రాజకీయ కక్షతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు అనేది బీఆర్ఎస్ వర్షన్. సార్, ఏం జరిగే అవకాశం ఉంది? అంటే బీఆర్ఎస్లో అంతర్మదనం జరుగుతోంది సార్, ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కేసీఆర్ వెళ్ళాలా లేదా? కేసీఆర్ నిర్ణయం తీసుకోకముందు నేను ఎట్లా ఊహించాలి? బదులు కేసీఆర్ నిర్ణయం తీసుకోలే పోవాలా వద్దా అని నేను ఎట్లా ఊహించాలి? ఊహించడం వల్ల ఫలితం ఏమైనా ఉంటుందా? అదే చూస్తాం, 5వ తరగతి తేలిపోతాయి కదా, ఈ లోపల ఊహించి చేసేది ఏమున్నది? సో అందువల్ల ఇష్యూ కేసీఆర్ వెళ్తాడా వెళ్ళడా అన్నది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటి? కాళేశ్వరంలో తేలాల్సిన అంశం ఏంటి? సో కాళేశ్వరంలో సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అయితే అందరూ ఒప్పుకోవాల్సిందే. అది చిన్నదా పెద్దదా, అది కేవలం ఒక పిల్లర్ కుంగడమా, లేదా ప్రాజెక్టుకు పెద్ద డ్యామేజ్ జరిగిందా, లేదా ఒక పిల్లర్ కుంగితే 10 పిల్లర్స్ రీకన్స్ట్రక్ట్ చేయాలా, అసలు ఈ పిల్లర్ కుంగటానికి యాంత్రిక లోపమా, మెకానికల్ ఎర్రరా, లేదా మానవ తప్పిదమా, క్వాలిటీ కంట్రోల్ లోపమా, ఇవన్నీ క్వశ్చన్స్ ఉండొచ్చు. ఏమీ జరగలేదనేది అనలేము. ఎందుకంటే ఇప్పటికీ మనకు తెలుసు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టారు. ఇంతవరకు మనం ఎప్పుడైనా చరిత్రలో విన్నామా నాగార్జున సాగర్ పిల్లలు కుంగడము, ఇది జరగడం అది జరగడం అని? అసలు నాగార్జున సాగర్ కట్టేటప్పుడు అంచనా వేసిన ఫ్లడ్ ఫ్లో కన్నా ఇంకా ఎక్కువ ఫ్లడ్ ఫ్లో కూడా తట్టుకొని నిలబడ్డది. అలాగే మీకు ఈవెన్ శ్రీశైలం ప్రాజెక్టు అది కట్టినప్పుడు ఊహించిన దానికన్నా కూడా అట్లీస్ట్ నాకు గుర్తున్నంత వరకు 2-3 సార్లు అయినా అంతకన్నా ఎక్కువ ఫ్లో వచ్చినా అది నిలబడ్డది. మీకు రెండో ఉదాహరణ శ్రీరామ్ సాగర్ నిలబడ్డది. ఆఖరికి కడెం ప్రాజెక్ట్ అది చిన్న ప్రాజెక్ట్ అది. సో ఆ చిన్న ప్రాజెక్టు కూడా భయంకరమైన వరదల్ని కూడా తట్టుకున్నది. అసలు ఆ ప్రాజెక్టు నిర్మించేటప్పుడు అంచనా వేసిన కన్నా ఎంతో ఎక్కువ వాటర్ వచ్చినా తట్టుకున్నది. మరి ఇది ఎందుకు తట్టుకోలేదు? ఇది కామన్ మ్యాన్ అండి. నేనేమి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కాదు, సివిల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కాదు. పిల్లర్ ఎంత ఉండాలి, కాలం అంటారు ఇంజనీరింగ్ భాషలో. కాలం సైజ్ ఎంత ఉండాలి, కాలం కరెక్ట్ ఉందా, కింద ఇసుక ఉన్నప్పుడు మరి ఇంకా లోతుకెళ్ళి అట్లా. నేను ఐఎమ్ నాట్ గెటింగ్ టు దట్ సివిల్ ఇంజనీరింగ్ డిబేట్. నేనేం ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు, సివిల్ ఇంజనీరింగ్ కాదు, కనుక ఆ డిబేట్లోకి వెళ్ళి అంతా నాకే తెలుసని నేను చెప్పుకోదలుచుకోలే. కానీ ఇప్పుడు ఈ కంపారిజన్ చేసినప్పుడు ఒక లేమ్యాన్కి వచ్చే డౌట్ ఏంటంటే సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఎందుకు హ్యాపెండ్? దాన్ని ఇర్రెగ్యులారిటీ అంటామా, క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారా, లేదా రాజకీయపరమైన జోక్యం వల్ల జరిగిందా? ఏదైనా కానీ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అనేది అయితే నిజం. అందులో మళ్ళీ కొత్త ప్రాజెక్టు ఎప్పుడో 50 ఏళ్ళ కింద 100 ఏళ్ళ కింద సర్ ఆర్థర్ కాటన్ కట్టిన బ్యారేజ్ కూడా ఏం కాలే. 140 ఏళ్ళు 150 ఏళ్ళు అయింది. దానికి కూడా ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ ఫ్లడ్ కూడా వచ్చింది, అయినా కూడా తట్టుకున్నది. అప్పటికి నా డౌట్ అసలు ఈ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కూడా లేదు. నాగార్జున సాగర్ కట్టినప్పుడు, మీకు ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కట్టినప్పుడు మీరు ఈ టెక్నాలజీ ఉందా? నాకు డౌట్. ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కట్టినప్పుడు సిమెంట్ ఉందో లేదో కూడా తెలియదు నాకు. వీ హ్యాడ్ టు వెరిఫై ఇట్. మరి అప్పుడు కట్టారు కదా, మరి అప్పటికి ఈ టెక్నాలజీ లేదు, ఈ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఈ ఎక్విప్మెంట్ లేదు, ఈ మెటీరియల్స్ లేవు. మెటీరియల్ సైన్స్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయింది, ఇంజనీరింగ్ టెక్నాలజీస్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయ్యాయి. కానీ డ్యామ్ల సేఫ్టీ మాత్రం తగ్గిపోయింది. మీరు గమనిస్తే ఈ యొక్క 100 ఏళ్ళ చరిత్ర చూస్తే మెటీరియల్ సైన్స్ ఇంప్రూవ్ అయింది, టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ అయినాయి, డ్యామ్ల క్వాలిటీ తగ్గింది. మరి ఎట్లా తగ్గింది? కాళేశ్వరం ఒకటే కాదు, మీరు జనరల్గా చెప్తున్నాను. అంటే ఇది ఎక్కడో ఇది రాజకీయ అవినీతి కాదా, లేదా రాజకీయ అవినీతికి సంబంధం లేకుండా జరిగిందా? రాజకీయ అవినీతి జరిగిందా లేదా తర్వాత సంగతి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ 100 ఏళ్లలో మనం ఒక ప్రాజెక్టులన్నింటిలో గ్రాఫ్ గీస్తే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గింది, టెక్నాలజీ మెటీరియల్ సైన్స్ పెరిగింది. మరి ఎందుకు అవుతుంది ఇది? కాళేశ్వరంతో కాకుండా కూడా మనం వెరిఫై అయితే గేట్లు కొట్టుకుపోతుంటాయి, మీకు డయాఫ్రమ్ వాళ్ళు ఎగిరిపోతుంది, చాలా జరుగుతున్నాయి కదా అంతటా. అందువల్ల ఇది మొదలుగా ఒక కామన్ మ్యాన్కి వచ్చే డౌట్ ఏంటంటే మరి 50 ఏళ్ళ కింద 100 ఏళ్ళ కింద 150 ఏళ్ళ కింద కట్టిన ప్రాజెక్టులేమో బ్రహ్మాండంగా ఉంటాయి, 2 ఏళ్ళు 3 ఏళ్ళ కింద కట్టిన ప్రాజెక్టులు ఎందుకు ఏమవుతున్నాయి? ఇది కామన్ మ్యాన్, వేరే పెద్ద పెద్ద భేదాలు అవసరం లేదు. అది మొదటిగా ఉండే క్వశ్చన్. అంటే వాట్ హ్యాస్ రియలీ హ్యాపెండ్? దీంట్లో
బీఆర్ఎస్ వారి వాదన ఏంటంటే అసలు ఈవెన్ విద్రోహ చర్య ఉందా అని కూడా వారి వాదన. మరి అది వారి ప్రభుత్వం ఉన్నప్పుడేగా జరిగింది. మరి విద్రోహ చర్యను ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి. ఇక అంత పెద్ద పేలుడు జరిగింది, ఎందుకు జరుగుతుంది? సో ఇది విద్రోహ చర్యనా, టెక్నికల్ ఎర్రరా, అవాయిడబుల్ టెక్నికల్ ఎర్రరా, అన్అవాయిడబుల్ టెక్నికల్ ఎర్రరా, కన్స్ట్రక్షన్ కంపెనీ తప్ప, డిజైన్ లోపమా, వాడిన మెటీరియల్స్ తప్ప, క్రిమినల్ నెగ్లిజెన్సా, ఈ రాజకీయ జోక్యం వల్ల జరిగిన ఇర్రెగ్యులారిటా, నేను కాదు డిసైడ్ చేయాల్సింది. పీసీ ఘోష్ కమిషన్ డిసైడ్ చేయాలి. లెట్ ఇట్ డిసైడ్. కానీ ఇది కామన్ కంటే మొదటి క్వశ్చన్. ఇక రెండవ క్వశ్చన్ ఏంటంటే దాని యుటిలిటీ. ఇది ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది, ఆ ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందా లేదా, ఇస్తే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది. ఈ కాళేశ్వరం ఇంజనీరింగ్ మార్వెల్ కాదని ఎవరంటలేరు, కానీ దీని యుటిలిటీ పైన చాలా చర్చ జరిగింది. ఖర్చు ఎక్కువ అవుతుంది అనివార్యం, ఎందుకంటే అది నేచర్, ఆ తెలంగాణకి ఇచ్చిన శాపం. గోదావరి నది చాలా కిందికి వెళ్ళిపోతుంది, భూములు చాలా పైన ఉంటాయి. తెలంగాణలో ఉన్న జాగ్రఫికల్ ప్రాబ్లం అది. అందువల్ల గోదావరి నదీ జలాల్ని ఎత్తిపోయకుండా దాన్ని వాడలేవు, ఎందుకంటే భూములు పైన ఉంటాయి, వాటర్ కింద ఉంటుంది. ఇంకా మార్గం ఏంటి? వాటర్ కింద ఉండి భూములు పైన ఉంటే మార్గమే లేదుగా, పైకి ఎత్తిపోవాల్సిందే కదా. సో అందువల్ల గోదావరికి గ్రావిటీతో వాటర్ ఇచ్చేటువంటి అవకాశం చాలా పరిమితం. అందువల్ల లిఫ్ట్లు పెడుతున్నారు. మరి లిఫ్ట్లు పెట్టినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? ఇదొక సీరియస్ క్వశ్చన్. లేదు, ఇతర ఆప్షన్స్ లేవా? ఇంత భారీ ఖర్చు పెట్టి ఇప్పుడు మేడిగడ్డ పనిచేయకపోయినా, కాళేశ్వరం పనిచేయలేదు అన్నా, ఈసారి మళ్ళీ వరి ప్రొడక్షన్ బ్రహ్మాండంగా పెరిగింది. సో అందువల్ల వాటర్ అసలు ఆ స్థాయిలో ఖర్చు చేయడంలో కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ ఎంత, ఇదొక పెద్ద చర్చ నడుస్తుంది. వయబుల్, ఎందుకంటే దానికి భారీగా పవర్ కావాలి, పవర్ బిల్లు కట్టాలి. మరి దీనికి ఇప్పుడు ఒక ఎకరానికి నీవు 20,000 30,000 ఖర్చు పెట్టావు అనుకోండి, మరి లాభం ఏంటి? ప్రొడక్షన్ కాస్ట్ దానికన్నా బియ్యం పండించడం వల్ల దాని బియ్యం కాస్ట్ ఎంత పెరుగుతుంది? రాష్ట్ర ఎకానమీ పైన దాని బర్డెన్ ఏంటి? సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇక థర్డ్ ఆస్పెక్టు, ఇందులో కేసీఆర్ పాత్ర ఉందా లేదా, ఇందులో పొలిటీషియన్స్ పాత్ర ఏంటి? ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారు, కేసులో పిలిచిన వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మేము చేశాము అని చెప్తున్నారు. అసలు మొదలు అది కూడా తప్పే. ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఇంజనీరింగ్ చీఫ్ ఎందుకు టెక్నికల్ అంశాల మీద ఎందుకు వింటాడు? మన ముఖ్యమంత్రి నిజంగానే ఆదేశించాడా? ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే, బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ కూడా. మీకు యాదగిరి గుట్టకి వెళ్తే దాని స్తూపాలు, దాని శిల్పాలు, ఆర్కిటెక్చర్ కూడా కేసీఆర్ డిసైడ్ చేస్తాడు. కేసీఆర్కి ఉన్న కెపాసిటీ అది. కాళేశ్వరం అయితే ప్రాజెక్ట్ డిజైన్ కూడా కేసీఆర్ చేస్తాడు. కేసీఆర్కు తెలంగాణ నీటి వనరుల పైన అద్భుతమైన అవగాహన, దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. వెరీ వెరీ రేర్ పొలిటీషియన్. నాకు తెలిసినంత వరకు తెలంగాణ నీటి వనరుల పైన ప్రతి నది, ప్రతి వాగు, ప్రతి వంక పేర్లతో సహా చెప్పగలుగుతాడు. తెలంగాణ జాగ్రఫీ పైన అంత కమాండ్ ఉంది కేసీఆర్కు, దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. కానీ ఒక డ్యామ్ కట్టడం అనేది రాజకీయ నాయకుడి సామర్థ్యాన్ని మించింది. రాజకీయ నాయకుడు వాడి నీటి వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే దానిపైన ఎంతైనా చెప్పచ్చు. కేసీఆర్కు నా కెపబిలిటీని ఎవరు క్వశ్చన్ చేయడం లేదు. మరి డ్యామ్ డిజైన్ కూడా కేసీఆర్ చెప్పాడా? చెప్తే ఇంజనీర్లు ఎందుకు విన్నారు? వాళ్ళ అకౌంటబిలిటీ ఏంటి? ఇవన్నీ తేలాల్సిన అంశాలు. సో దీని కాస్ట్ ఎస్కలేషన్, ఇప్పుడు అందుకే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ని కూడా పిలిచారు. కాస్ట్ ఎస్కలేషన్ ఎంత అయింది? ఇది ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటిలో కూడా ఇదే ఛాలెంజ్. అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, చాలా సులభంగా ఎక్కువ ఖర్చు చూపెట్టచ్చు కాస్ట్ ఎస్కలేషన్. అందుకే దేశంలో మీరు ఎక్కడన్నా చూడండి, రాజకీయ పార్టీ ఏదైనా కానివ్వండి, అధికారంలోకి వచ్చిన ఫస్ట్ తర్వాత వేసే పని దే లవ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులో 10,000 కోట్లు 20,000 కోట్లు తేడా ప్రజలకేం తెలియదు. 10,000 కోట్లకు సరిపోతుందా, 20,000 కోట్లు అవసరం అనేది సామాన్య ప్రజలు డిసైడ్ చేయలేరు. 10,000 కోట్ల ప్రాజెక్ట్ 20,000 కోట్లతో కట్టినా, 20,000 కోట్లతో కట్టినట్టు చూపెట్టినా ఎవరికి అర్థం కాదు. అదే నువ్వు ఒక ఉద్యోగుల ట్రాన్స్ఫర్లో 20,000 తింటే బదనాం అవుతావు. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులో 10,000 కోట్లు 15,000 కోట్లు చూపెడతా ఏమీ కాదు. ఎందుకంటే సామాన్యుడికి అర్థం కూడా కాదు అది. అందువల్ల ఈ కాస్ట్ ఎస్కలేషన్ జరిగిందా? ఇది 4వ క్వశ్చన్. అసలు ఈ కేసీఆర్ ఇమేజ్ని దెబ్బతీయడానిక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిన్న
ఒక పిల్లర్లో వచ్చిన లోపాన్ని, ఒక కాలంలో వచ్చిన లోపాన్ని భూతద్దంలో చూపెట్టి కాళేశ్వరమే ఫెయిల్ అయింది అని కేసీఆర్ బ్రాండ్ను దెబ్బతీయటానికి చేసే రాజకీయ ఎత్తుగడన. సో రాజకీయంగా తామిచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ చేస్తున్న యత్నంగా బీఆర్ఎస్ వర్ణిస్తోంది. లేదు, ఇది రాజకీయ అవినీతి, కేసీఆర్ పాల్పడ్డాడు కనుక శిక్ష పడాల్సిందే అని కాంగ్రెస్ అంటోంది. సో ఈ పొలిటికల్ కోణం ఎంత ఉంది, ఇవన్నీ తేలాల్సిన అంశాలు. మనమేమి ఇప్పటికిప్పుడు తీర్పులు చెప్పలేం. మీడియా ఈజ్ నాట్ ఫర్ జడ్జిమెంట్. మీడియా కెన్ ఓన్లీ ఎనలైజ్ థింగ్స్. జడ్జిమెంట్లు ఇవ్వాల్సింది కమిషన్లు, కోర్టులు కదా. ఇక మళ్ళీ